హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంవీఆర్ ప్రసాద్. ఈరోజు నేను మీతోటి చర్చించబోయేటటువంటి అంశం, మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయిపోయాయి. 2 రాష్ట్రాల్లో కూడా కొత్త సీఎంలు వచ్చారు. ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళే మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు. మనం ఆంధ్రాలో కనుక తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఒక సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా డెవలప్మెంట్కి చిరునామా. అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్రాన్ని కానీ తీసుకున్నట్లయితే యువకుడు, ఉత్సాహవంతుడు ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు. అతను మంచి ప్రణాళికతోటి ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఈరోజు చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుందా అనేటటువంటి ఒక చిన్న డౌట్ ఉంది. అయితే నా ఎనాలిసిస్ ప్రకారం కనుక తీసుకున్నట్లయితే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం వలన ఆంధ్ర అనేది తప్పకుండా అభివృద్ధి పరంగా ముందుంటుంది, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పరంగా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలకి, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్కి, ఇక్కడ ఉన్నటువంటి విధానానికి హైదరాబాద్ అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్గానే ఉంటుంది. దీనికి తోడు ఇక్కడ ఉన్నటువంటి మన సీఎం గారు ఎవరైతే ఉన్నారో, ఇతను ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి ఒక 3 అంచెల స్టెప్స్ తోటి తెలంగాణ డెవలప్మెంట్కి దిశగా తీసుకెళ్తున్నారు. దీంట్లో మొదటిది ఓఆర్ఆర్ లోపల ఒక డివిజన్గా, ఓఆర్ఆర్ నుంచి RRR వరకు ఒక డివిజన్గా, RRR నుంచి ఎంటైర్ తెలంగాణ బార్డర్ వరకు ఒక డివిజన్గా, ఇలా ఒక 3 స్టెప్స్గా దీన్ని తీసుకొని, ఈ 3 స్టెప్స్లో ఎక్కడ ఏవి తీసుకొస్తే మనకి స్టేట్ బాగా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి విధానంలో ఒక మంచి ప్రణాళికతోటి ముందుకెళ్తున్నారు. కాబట్టి హైదరాబాద్ మార్కెటింగ్ అనేది ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ అనేది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్. నమస్తే.